నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అమరావతి మహిళలపై సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు, విజయ్, వాళ్ళు ఆయన పేరు విజయ్ కృష్ణానా, చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు అమరావతి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఉద్యమ బాట పట్టారండి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వము ఎలా అమరావతి మీద ఎలా విజయ కృష్ణమరాజు ఆయన పేరు అమరావతి రైతుల మీద ఎలా వాళ్ళు నిందెమొయ్యాలి. అమరావతి అంటేనే వైసీపీ వాళ్ళకు ఒక దేశం అండి, విద్వేషం. అంటే అమరావతి డెవలప్మెంట్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి కూడా ఆయన యొక్క గుణం. ఎందుకంటే ప్రాంతం అభివృద్ధి చెందితే ప్రజల్లో మార్పు వస్తుంది, డెవలప్మెంట్ అని కోరుకుంటారు. అదే డెవలప్మెంట్ కాకపోతే నేను ఇచ్చే బటన్ నొక్కే డబ్బుల కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనేది ఒక వైసీపీ ప్రభుత్వము దాన్ని మనసులో పెట్టుకొని చేస్తుందండి. అమరావతి రైతులు అక్కడ అమరావతి దేవతల రాజధాని కాదు, వేషలకు రాజధాని అని సాక్షి డిబేట్లో చేసిన ఈ దుర్మార్గం వ్యాఖ్యలపై మొత్తం రాష్ట్రమంతా మహిళలు ఉద్యమ బాట పట్టారండి. ఈరోజు రేపో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే దాని మీద నడుస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా త్రిపుల ఆయన రఘురామకృష్ణరాజు గారు కానీ డీజీపీకే లేఖ రాశారు. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక మహిళను అమరావతి అని కాదు, దేశంలో కానీ రాష్ట్రాల్లో ఉండే మహిళను అవమానపరచడానికి వాళ్ళు ఎవరు? ఇప్పుడు పేపర్లో ఏమొచ్చింది? సెక్స్ వర్కర్లు ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది, సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో తెలంగాణ ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొత్తము 5 స్టేట్లలో కొంచెం సెక్స్ వర్కర్లది ఎక్కువ ఉండాలని ఒక పత్రికలో వచ్చింది. దాన్ని చూసుకొని అమరావతిలో వేషలు ఎక్కువ ఉండాలని ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సెక్స్ వర్కర్లు ఉంది. ఎక్కడెక్కడ కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ఇంకా వైజాగ్ కావచ్చు, అక్కడక్కడ ఉన్నారు సెక్స్ వర్కర్లు. లేకవని కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని దేశాల్లో కూడా ఉన్నారు. అది వాళ్ళ యొక్క జీవనోపాధి. ఇబ్బందులు రావచ్చు, కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం వాళ్ళు చేసుకుంటే వృత్తి అది. దాని గురించి పక్కన పెడితే ఈ కృష్ణమరాజు గారు, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అండి, వీళ్ళిద్దరూ జర్నలిజం అని చెప్పుకునేదానికి సిగ్గండి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని ప్రజలు ఉద్యమ బాట పట్టారు. నిన్న రోజు అమరావతి రైతులు అయితే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా చేయరా? వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉద్యమం చేసే విధంగా రాష్ట్ర మహిళా మనులు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చూడండి ఎలా చేస్తున్నారంటే అమరావతి అంటేనే విషం చెంపుతున్నారు వీళ్ళు. ఎందుకు? ఫస్ట్ ఏమన్నారు? కమ్మోల రాజ్యం ఇది, ఈ అమరావతి అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019కి రాకముందు అమరావతిని మంచి రాజధాని చేస్తాను నేను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి పనికిరాదు, అమరావతి రాజధానే కాదు 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఎత్తుకున్నాడు. 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించి తర్వాత ప్రజలు ఆ అమరావతి రైతులు 1631 రోజు ధర్నాలు చేశారండి. ఆడబిడ్డలు, అమ్మలను ఎట్లా కొట్టారో, ఎట్లా ఏడిపించారో అమరావతి రైతులను అంత రోతగా ఏడిపించారండి వైసీపీ ప్రభుత్వము. ఏడిపించిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసి హసించుకొని 11 సీట్లకేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద ఇసుమ జమ్ముతున్నారు. ఎట్లా ఇసుమ జమ్ముతున్నాడంటే మీరే ఆలోచించండి. అమరావతి అది కమ్మోలది రాజ్యము, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి సరిపోతుందే తప్ప ఆడ అమరావతికి సెట్ కాదు అని ఫస్ట్ పల్లా పెట్టారు. అది అయిపోయిన తర్వాత వర్షాలు వస్తే మొత్తం అమరావతి అంతా మునిగిపోతుంది, అక్కడ పడవలు వేసుకొని తిరగాల, అది రాజధానికి పనికిరాదు అని సాక్షి మీడియా, సాక్షి పేపరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు
అందరూ దాని మీద విషం జమ్మారండి అమరావతి మీద. 2 అయిపోయిన తర్వాత 3వది ఏం చేశారు, అమరావతి డెవలప్మెంటు ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు, అమరావతిలో భూములు బిల్డింగులు కడితే కూలిపోతాయి, అక్కడ భూమి సరిగా ఉండదు అని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చే దాన్ని ఆపేసి మళ్ళీ వచ్చి చూసుకొని పోయి తర్వాత ఇది తప్పు వార్త అని చెప్పి మళ్ళీ ఓకే చేసుకొని వెళ్ళారు. అట్లా అమరావతిని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు సాదాగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అని సాక్షి డిబేట్లో కూర్చున్న కొమ్మినేని శ్రీనివాసరావు, విజయ కృష్ణంరాజు వాళ్ళిద్దరితో డిబేట్ పెట్టించి అమరావతి రైతులను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ వర్తించేట్టుగా ఈ వ్యాఖ్యలు చేపించారండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఎవరిది తప్పో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసి మీరైనా కేసు పెట్టండి. మీరేమంటున్నారు, సాక్షి వాళ్ళు మాకేం సంబంధం, సాక్షిలో కింద స్కోరింగ్ చేపిస్తున్నారండి. ఇది వైసీపీ ప్రభుత్వానికి కానీ సాక్షి పత్రిక కానీ ఎటువంటి సంబంధం లేదు. విజయ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అండి, మాకు ఎటువంటి సంబంధం లేదు అని సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పుకుంటున్నారు. సిగ్గు మొగ్గు ఉండాలిగా. ప్రజలు ఒక ఆడబిడ్డలను ఎలా వేసిలని ఇప్పుడు మళ్ళీ మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇదే నా పద్ధతి. మీ సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడితే మీకు సంబంధం లేకపోతే ఇంకెవరికి సంబంధం ఉంటుంది? మళ్ళీ అలాంటి వాళ్ళు వచ్చి మీరే కేసు పెట్టండి ఆయన మీద, ఇది తప్పు మాట్లాడినారు, ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి అని. కొమ్మినేని శ్రీనివాసరావు వాడు ఎట్లాంటి వాడు అంటే ఎదవా చూడండి, లక్ష్మీ పార్వతి గారిని సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి ఒక కాలరు క్వశ్చన్లు అడిగాడు. అమ్మా, నువ్వు ముందు భర్తకు విడాక లేకుండానే ఎన్టీ రామారావును పెళ్లి చేసుకున్నావు, ఇదేం సంస్కృతి అమ్మా, ఇట్లా అందరూ చేస్తారని క్వశ్చన్ అడిగే లోపలే కొమ్మినేని శ్రీనివాసరావు, నీకు బుద్ధి ఉందా లేదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండారా లేరా, ఇదేనా మాట్లాడేది, ఇదేనా పద్ధతి, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా అని అతని మీద కేకలేసి ఊలలేసి కాల్ కట్ చేసావే. అదే విజయ కృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఉంటే అట్లా మాట్లాడకండి, సోషల్ మీడియాలో స్కోరింగ్ చేస్తారు, వద్దు అబ్బే అట్లొద్దు అని ముసుముసులు నవ్వుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నావే కొమ్మినేని శ్రీనివాసరావు. ఇదేనా జర్నలిజం అంటే? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, మీ ఇంట్లో అక్కచెల్లెలు లేరా, నీకు కూతుర్లు లేరా? అమరావతిలో ఆడవాళ్ళంతా వేషలు అవుతారా? చెప్పండి. అమరావతి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వేషలా? అక్కడ హెచ్ఐవికి 150 సంఘాలు వచ్చి అక్కడ చేస్తున్నాయంట. ఆయన విజయ కృష్ణంరాజు చెప్తున్నాడు. అతనికి ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వస్తే ఆయన ఏమన్నా వేయించుకున్నాడా? అమరావతి రైతులను అంత హీనంగా చూస్తున్నావా? అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు పొలాలు ఇచ్చారండి వాళ్ళు, 3 పంటలు పండే పొలాలు ఇచ్చి అమరావతి డెవలప్మెంట్ కోసం చేస్తే వాళ్ళందరినీ వేషలు అంటారా? దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అని అంటారా? అక్కడ ఉండోళ్ళంతా సెక్స్ వర్కర్లా? ఇదేనా మీ పాలిటిక్స్ చేసేది? జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఇప్పటికే కింద పడిపోతుంది. ఏ బుద్ధి అయితే మీరు తెనాలిలో పోయి రౌడీ సీట్లను బెదిరించారో అప్పుడే మీ పార్టీకి ఉండే వాల్యూ అందరికీ తెలిసింది. ఇప్పుడు సాక్షి మీడియాలో అమరావతి ప్రాంతంలో ఉండే మహిళలను వేషలు అని మీరు సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి చెప్పించారు చూసేవా? ఇప్పుడే మీ పార్టీ చాలా కింద పడిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ అంటే అడుగున అదొక పార్టీగా కూడా గుర్తింపు విధంగా ప్రజలు లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి. వాళ్ళిద్దరిని ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తారని ఆశిస్తూ, మహిళలకు అక్క చెల్లెళ్ళకు ఎవరైనా సరే ఇట్లాంటి మాటలంటే క్షమించరాదండి. వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టండి, అంతే తప్ప వీళ్ళను ప్రోత్సహించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.